ప్రార్థనలు విని ఫలములను సగే పరలోక ప్రభుడవివే మా మొరలాలకించు నేడే. ప్రభునందు ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనములో మేము తప్పించుకొనిన తరువాత అనే మాట మనం చూస్తాం. అనగా మేము అనగా ఈ అపోస్తుల కార్యములు గ్రంథాన్ని రచించినటువంటి లోకాకారు కూడా ఈ ఓడలో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. లోకాతో పాటు మాసిదోనియా దేశస్థుడైన అరిస్తార్కు అనే వ్యక్తి కూడా ఉన్నాడని మనం చూస్తాం 27వ అధ్యాయంలో. అరిస్తార్కు, పౌలు, అలాగే లోకా వీరు విశ్వాసులు. వీరితో పాటు ఓడ నావికుడు, ఓడ యజమానుడు ఉన్నాడు. వారితో పాటు శతాధిపతి యూలి, ఇంగ్లీష్లో జూలియస్ అంటారు, తెలుగులో యూలి అని రాయబడి ఉంది. యూలి ఉన్నాడు. వారితో పాటు ఖైదీలు ఉన్నారు. వీరందరూ కలిసి 276 మంది ఇటలీ దేశానికి వారు ప్రయాణమై వెళుతున్నారు. అయితే ప్రియులారా, 3 నెలలు వారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్న 11వ వచనములో 3 నెలలైన తరువాత అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, 3 నెలలైన తర్వాత అంటే వారు కైసరు ఎదుట నిలబడాలి. రోమా చక్రవర్తి కైసరు ఆయన ముందు నిలబడి తన సంగతి ఏమిటో చెప్పుకోవాలి. మరి ఎందుకంటే మరి ఫేస్తు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ న్యాయం జరగల. అగ్రిప్ప దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఆయనకు న్యాయం జరగల. ఫేలిక్స్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఆయనకు న్యాయం జరగల. మహాసభ ఎదుట నిలబెట్టారు, అక్కడ ఆయనకు న్యాయం జరగల. ఆయన మీద నేరాలు మోపి జైల్లో పెట్టాలనే చూస్తున్నారు తప్పితే ఎవరు కూడా న్యాయం చేయలేదు. కాబట్టి ఏమనుకున్నాడు, నేను కైసరుతో చెప్పుకుంటాను, నాకు ఇక్కడ న్యాయం జరగట్లేదని పౌలు రోమాకు వెళ్ళాలి అని అనుకున్నాడు. ప్రియులారా, నిజముగా రోమాకు వెళ్ళాలనే ఉద్దేశము మరి పౌలుకి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే తనకు ఇక్కడ న్యాయం జరగట్లేదు అనేది ఒక్కటే ఆలోచన కాదు, కానీ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా రోమాలో సువార్త ప్రకటించాలనే ఉద్దేశం అతనికి ఉంది. ప్రియులారా, అందును బట్టి పౌలు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు 3 నెలల తర్వాత వారు అందరూ ప్రయాణం అవుతున్నారు. సాధారణంగా వారి ప్రయాణం ఆలస్యమైంది. ఆలస్యానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దైవజనుని మాట వారు లెక్క చేయలేదు. ఆ శతాధిపతి 100 మంది సైనికుల మీద ఉన్నటువంటి అధిపతి, శతాధిపతి కదా, అతను మరి ఓడ నావికుడు, ఓడ యజమానుడు చెప్పిన మాటకే చెవి యొగ్గాడు. కానీ దైవజనుడు పౌలు చెప్తున్నటువంటి మాటను ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు. దాన్ని బట్టి నష్టం జరిగింది. అనేక సార్లు చాలాసార్లు మనకి హెచ్చరికలు ఉంటాయి. హెచ్చరికను మనం ఏం చేస్తాం, బేఖాతరు చేస్తాం. హెచ్చరికను లెక్క చేయని వారంగా ఉంటాం. ఉదాహరణకి స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని చెప్తుంది. వేగంగా వెళ్ళావంటే నీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది, కానీ అది ఏం చేస్తుంది, నిన్ను చంపేస్తుంది. నో ఓవర్ టేక్ అని చెప్తారు. ప్రమాదము జరుగు స్థలము ఏమంటారు, నెమ్మదిగా పొమ్ము అని అంటారు. నెమ్మదిగా పొమ్మన్నా మనం ఏం చేస్తాము, అస్సలు లెక్క చెయ్యం. ఓడ లేకపోతే తుఫాను హెచ్చరిక కేంద్రం వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, సముద్రంలోకి జాలర్లు వెళుతున్నప్పుడు ఏమంటారు, తుఫాను తీవ్రంగా ఉంది, వాయుగుండం తీవ్ర రూపం దాలుస్తూ ఉంది, జాలర్లు వేటకు వెళ్ళొద్దు అని చెప్తారు. ఒకవేళ వెళ్ళిన తర్వాత మరలా వార్తల్లో ఏమని వింటాం, ఇదిగో ఇంతమంది జాలర్లు గల్లంతు అయ్యారు అనే మాటలు వింటాం. అనగా హెచ్చరికలు అనేవి అనేక చోట్ల మనకు ఉన్నాయి. సిగరెట్ పెట్టి మీద కూడా ఏమని రాసి ఉంటుంది, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, తాగితే ప్రమాదం అని చెప్తుంది. దాని మీద ఒక పుర్రి బొమ్మ వేసి దానికి అటు ఇటు 2 ఎముకలు వేసి పెడతారు. మద్యం తాగటం కూడా ప్రమాదం, వేగంగా వెళ్ళటం ప్రమాదం.
నిజంగా కొన్నిసార్లు మనము హెచ్చరికను మనం ఏం చేస్తామంటే లెక్క చేయని వారంగా ఉంటాం. దైవ గ్రంథములో హెచ్చరికలు అనేకమైన చోట్ల ఉన్నాయి. వార్నింగ్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ద బైబిల్. అయితే ప్రియులారా, ఆ హెచ్చరికలను మనము లెక్క చేయకపోతే నష్టపోతాం. నోవాహు కాలములో 40 దినాలు 40 రాత్రులు ఏం చేస్తానన్నాడు ఆయన? ప్రచండమైన వర్షం కురిపించి భూమి మీద జీవరాశులన్నిటినీ నేను తుడిచివేతును అన్నాడు. అప్పుడు 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో నీతిని ప్రకటించిన నోవాహు అక్కడ 7 తప్పించను అనే మాట మనం చూస్తాం. ఎందుకని? అయ్యా, ప్రచండమైన వర్షం రాబోతుంది, ఇదిగో ఈ భూమి మీదకి జలప్రళయం రాబోతుందని ముందుగా ప్రకటించారు. ప్రకటించిన అనేక మంది చెప్పిన వార్నింగ్ని ఏం చేయలేదు? లెక్క చేయలేదు. అవును, లోతుతో కూడా ఏమన్నాడు? ఇదిగో ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తాను అన్నాడు. అగ్ని గంధకాలతో దీన్ని నాశనం చేస్తానని చెప్పినప్పుడు అనేక మంది అల్లుళ్ళు కూడా ఏం చేశారు? ఎగతాళి చేశారు. ప్రియులారా, అనేక సార్లు దేవుడు మనకు ఇస్తున్న హెచ్చరికలను మనము లెక్క చేయని వారముగా ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అక్కడ? మీరు అనుకోని గడియలో ప్రభువు వచ్చును గనుక సిద్ధముగా ఉండండి అన్నాడు. ఎలా ఉండమన్నాడండి ఆయన? మీరు అనుకోని గడియలో వస్తాడు. ఇది వార్నింగ్. మీరు సిద్ధంగా ఉండండి అనంటే ఎవరికి ఏమరపట్టలేదు. అందుకే ఆ ఉపమానం చెప్పాడు. ఎవరిని? 25వ అధ్యాయం మత్తయి సువార్తలో 10 మంది కన్యకల గురించి చెప్పాడు. 10 మంది కన్యకల గురించి చెప్పినప్పుడు 10 మందిలో 5 ఎలా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారు. 5 ఏమాత్రము సిద్ధపడలేరు. అనగా వారు నమ్మిన వారే, వారు ఒకటే సహవాసం కలిగిన వారే, ఒకటే రకాల వస్త్రాలు వేసుకున్న వారే. కానీ కొందరికి నూనె, ఆ సిద్ధంలో ఏమీ లేదు, నూనె లేదు, సిద్ధపాటు లేనటువంటి స్థితి. కాబట్టి ఆయన రాకడ సమీపముగా ఉన్నది, మీరు ఏమంటున్నాడండి? సిద్ధముగా ఉండండి అన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనములో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఏమన్నాడండి? దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించి మీరు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశిస్తాయి, అవి మందను కనికరింపవు అని చెప్పి, అయితే నేను దీని విషయమై 3.5 సంవత్సరాలు కన్నీళ్లు కార్చి కన్నీళ్లతో నేను ప్రార్థన చేశాను అని చెప్పి అక్కడ ఏముంటున్నాడో ఒక మాట చూద్దాం. చూడండి. చెప్పుతున్నని జ్ఞాపకము చేసుకొని ఏమంటున్నాడండి? మెలకువగా ఉండండి. ఇది వార్నింగ్. మెలకువగా ఉండండి. నేను ఎంత కష్టపడ్డాను, ఎంతమందికి బుద్ధి చెప్పాను అని, నేను చేసిన ప్రయాస ఎలా ఉందో మీరు గమనించుకొని మీరు కూడా మెలకువగా ఉండండి. గాడ్ ఈజ్ గివింగ్ వార్నింగ్. మీరు సిద్ధంగా ఉండండి, మీరు మెలకువగా ఉండండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో కూడా 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట రాయబడింది. చూద్దాం. చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే, ప్రియులారా, నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి అన్నాడు. బివేర్ ఆఫ్ ఫాలింగ్ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. బివేర్ ఆఫ్ ఫాలింగ్ అంటే పడిపోకుండా ఏం చేయమనండి? జాగ్రత్తగా చూసుకోమన్నాడు. పడిపోతారు. ఎందుకు? దేవుణ్ణి సేవించి దేవుని నమ్మి గొప్పవారు అనగా గొప్ప సేవ జరిగించిన వాళ్ళు కూడా ఏమైపోయారు చెప్పండి? పడిపోయారు. ఎందుకని? ప్రభు అంటున్నాడు, తాను నిలుచున్నానని తలంచువాడు ఏం చెప్పాడండి? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. అది వార్నింగ్. ఎందుకంటే చాలామంది ఇలాగ పడిపోయిన వారు ఉన్నారు. గొప్ప సేవ చేసి పడిపోయిన వారు ఉన్నారు. ఒకసారి కృపావరములను రుచి చూసి దైవవాక్యాన్ని అనుభవించి ఏమైపోయారు?
పడిపోయిన వారు ఉన్నారు అనేక మంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. పడిపోయినటువంటి అనుభవం, ఇదిగో నోవాహు ఒక ద్రాక్ష తోట వేశాడు. ఏవైపోడు ఒక గొప్ప దైవజనుడు నోవాహు. కానీ నోవాహు ద్రాక్ష తోట వేసి మత్తుడై అనే మాట, త్రాగుబోతుగా మారిపోయాడు. ఎవరు? నోవాహు. ఇలారా, దావీదు నిద్రబోతుగా ఉండి పడిపోయిన సందర్భం. సొలొమోను పడిపోయాడు. ఇలారా, అనేక మంది గొప్ప గొప్పవారు ఏమైపోయారో తెలుసా? పడిపోయారు. దేమ ఎవరండి? ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 24వ వచనములో దేమాని గురించి ఏమని రాయబడిందంటే, దేమ నా జత పనివాడు అన్నాడు. ఇప్పుడు ఈ జత పనివాడు ఏమైపోయాడు? రెండవ తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? దేమ యెహోలోకమును స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. సొంత ఊరికి వెళ్ళిపోయాడు. చూసారా, అనేక మంది పడిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి బివేర్ ఆఫ్ ఫాలింగ్, పడిపోవడం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీరు స్థిర మనస్సు కలిగి పడిపోకుండా ఏమన్నాడండి? కాచుకొని ఉండండి అన్నాడు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండం మనందరికీ తెలుసు. 8వ అధ్యాయంలో చదివితే 10వ వచనం నుంచి అక్కడ బివేర్ ఆఫ్ ఫర్గెటింగ్ అన్నాడు. నాట్ ఫాలింగ్, ఫర్గెటింగ్ అంటే మరిచిపోదురేమో, జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఇంగ్లీష్లో బివేర్ ఆఫ్ ఫర్గెటింగ్ అని రాయబడింది. అంటే వారు ఏమి చేశారంట? వారు మంచి మంచి ఇండ్లు కట్టుకున్నారంట. వారికి కావలసిన ఆహారము వారికి దొరికిందంట. వారు కడుపు నిండిపోయి ఉందంట. కడుపు నిండిపోయిన తర్వాత ఏం చేశారు? దేవుణ్ణి మర్చిపోయినటువంటి స్థితి. 30వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఆగూరు ఏమని రాశాడండి? యెహోవాను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇదిగో నాకు తగినంత ఆహారము దయచేయి ప్రభువా అన్నాడు. ఒకవేళ తక్కువైతే నేను నిన్ను దూషించేవాడిగా ఉంటానేమో, ఒకవేళ ఎక్కువైతే ఏం చేస్తాడంట? యెహోవా ఎవడు అని అంటానేమో. చూసారా, కడుపు నిండిన వాని పరిస్థితి అలాగే మరిచిపోతారేమో. వారు మంచి ఇండ్లు కట్టించుకొని స్థిర నివాసం చేసుకొని గొర్రెలు మేకలు కలిగి వెండి బంగారాలు కలిగి అంతా సంపాదించుకొని, ఇప్పుడు దీని అంతటికి కారణం మేమే, మా ద్వారానే మేము ఇది సంపాదించుకున్నాం, దేవుని బలం కాదు, దేవుని జ్ఞానం కాదు, దేవుని శక్తి కాదు అని చెప్తున్నారంట. అసలు దేవుడే వారిని రప్పిస్తే దేవునిని మరిచిపోయినటువంటి స్థితిలో వారున్నాడు. మూడవదిగా బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రొఫెట్స్, అనగా అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మొదటిగా ఏం చెప్పండి? బివేర్ ఆఫ్ ఫాలింగ్, పడిపోతారేమో మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. రెండవదిగా బివేర్ ఆఫ్ ఫర్గెటింగ్, అనగా మరిచిపోతారేమో జాగ్రత్తగా ఉండండి. మూడవది ఏం చెప్పండి? బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రొఫెట్స్, అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారంట? మత్తయి సువార్తలో చెప్పారు, వారు క్రూరమైన తోడేళ్ళు. చూడటానికి ఎలా ఉన్నారంట? గొర్రె చర్మము ధరించి ఉన్నారు. వారు లోపల ఎలా ఉన్నారంటండి? క్రూరమైన స్వభావం. అందుకే చెప్పాడు, క్రూరమైన తోడేళ్ళు ఏం చేస్తాయన్నాండి? అపోస్తల కార్యం 20వ వచనములో, మందను కనికరింపని వారు. మందను లాక్కొని వెళ్ళాలంటే లాక్కెళ్తారు, అబద్ధ బోధలు చెప్తారు, గలిబిలి చేస్తారు. కొన్నిసార్లు మనం అలాంటి వాటికి లోనవుతూ ఉన్నాం. అబద్ధ బోధకులకు, అబద్ధ బోధకుల మాటలు విని వాటికి మనం లోబడిపోతున్నాం. వారు మందను కనికరింపరు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ప్రియులారా, వారు ఆ ఓడ ఎక్కి వారు ఎక్కడికి వెళ్ళారు? మొట్టమొదటి ప్రాంతం సురకూసై అనేటువంటి ఒక ద్వీపానికి వెళ్ళారు. అనగా ఇది సిసిలీ ద్వీపం, అనగా మెలితే ద్వీపానికి 80 మైళ్ళ దూరంలో ఈ ద్వీపం ఉంది ప్రియులారా. ఇది సిసిలీ ద్వీపం అంటారు. అనగా మనము చాలామంది మ్యాథమెటిక్స్ చదువుకున్నటువంటి వారికి ఆర్కిమిడిస్ అనేటువంటి ఆయన మీకు తెలిసే ఉంటుంది. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అని, మ్యాథమెటిషియన్, ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ ఆర్కిమిడిస్. ఆయన నివసించినటువంటి ద్వీపం, అనగా సిసిలీ ద్వీపములో ఆయన నివసించాడు. ఆయన బాల్యము కానీ ఎక్కువ కాలం ఆయన సిసిలీ ద్వీపంలో నివసించాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒకనాడు ఈ సిసిలీ ద్వీపాన్ని కానీ ఈ మెలితేని కానీ
ఆ రోమా మొదలుకొని యెరూషలేము దాకా, అనగా ఈ యూరప్ నుండి ఆసియా వరకు మొత్తము ఆ రోమా ప్రభుత్వమే అప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంది. రోమా వారి అధికారం కింద ఉన్నారు. యెరూషలేము కూడా ఎవరి అధికారం కింద ఉంది? రోమా వారి అధికారం కింద ఉంది. ప్రియులారా, అలాంటి సిసిలీ కూడా రోమా వారి అధికారం కింద ఉన్నప్పుడు అప్పుడు ఒక సైనికుడు మెడ మీద ఆ గొంతు మీద కత్తి పెట్టాడు. మ్యాథమెటిషియన్ అయినటువంటి ఆర్కిమిడిస్ కత్తి పెట్టి ఆయన్ని భయపెడుతూ ఉన్నాడు. భయపెడుతున్నప్పుడు, అయ్యా నాకు కత్తి చాలా ఇబ్బందికరంగా ఉంది, నా గొంతు నుంచి నువ్వు కత్తిని తొలగించని గట్టిగా చెప్పాడు. ఆయన గట్టిగా చెప్పాడని చెప్పేసి ఆయన అక్కడికక్కడే పీక కోసి చంపేశారు. అలాంటి భయంకరమైన ప్రాంతము ఇప్పుడు సురకోసై ఆ ప్రాంతానికి వచ్చారు. అనగా మెలితే ద్వీపం నుంచి 80 మైళ్ళు ఈ అలెగ్జాంద్రియా పట్టణపు ఓడను ఎక్కి ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నారు? వాళ్ళు సురకూసైకి చేరుకున్నారు. అక్కడి నుంచి మరలా రేగియు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. అనగా ఈ సురకూసై నుంచి రేగియుకు 70 మైళ్ళ ప్రయాణం. ఈ 70 మైళ్ళ ప్రయాణం మరలా అక్కడ నుంచి పోతియోలి అనేది 180 మైళ్ళ ప్రయాణం. మొత్తము 330 మైళ్ళ ప్రయాణం వారు చేశారు. అనగా పోతియోలి అనేది ఏమిటంటే రోమా పట్టణానికి ఓడరేవు. రోమా పట్టణానికి ఓడరేవు అంటే దాదాపుగా రోమా పట్టణానికి దగ్గరలో వారు ఉన్నారు. ఈ ప్రాంతాలుగా వారు వస్తున్నప్పుడు ప్రియులారా, ఈ పొతియోలికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది సహోదరులు ఉన్నారు. వారు పౌలుకి ఆహ్వానం తెలియజేశారు. పౌలును చూశారు, సంతోషపడ్డారు. పౌలు అక్కడ మెలితే నుంచి వారు సెండ్ ఆఫ్ ఇస్తే ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇన్వైట్ తెలుపుతూ ఆహ్వానము తెలియజేస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. చూడండి 14వ వచనంలో, వారు తమ యొద్ద 7 దినములు ఉండవలనని మమ్మును ఏం చేశారంట? వేడుకొనిరి అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు శతాధిపతి అంతకుముందు వాళ్ళని ఎక్కడికి పంపించలా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత శతాధిపతి నోరు మాట్లాడట్లా. పౌలు ఏమి చెబితే ఇప్పుడు అధికారం అంతా ఎవరికి ఇచ్చాడంటే పౌలుకే. ఎందుకు పౌలుకి అధికారం ఇచ్చాడంటే పౌలు ద్వారానే మాకు రక్షణ కలిగింది, పౌలు ద్వారానే మేము ఓడ ప్రమాదం నుంచి తప్పించబడ్డాం, మేము బ్రతికున్నామంటే కారణం పౌలే. కాబట్టి పౌలు ఏమి చెబితే అది. పౌలు అక్కడ ప్రార్థన చేయటం, వారి మీద చేతులు ఉంచటం, వారు స్వస్థపరచబడటం, దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పటం, అతనిలో యూలీలో శతాధిపతిలో ఒక రకమైన మారు మనసు కలిగింది. కలిగి ఇప్పుడు మారు మాట మాట్లాడలేదు. ఒకప్పుడు ఏం చేశాడు? ఓడ యజమానుడు ఓడ నావికుడు చెప్పిన మాటే విన్నాడు, కానీ పౌలు మాట లెక్క చేయలేదు. కానీ ప్రియులారా, ఇప్పుడు యూలీ మౌనంగా ఉన్నాడు. ఇదిగో క్రైస్తవుల ఆతిథ్యం ఎంత గొప్పదో, క్రైస్తవులు ఎలాగో ఆతిథ్యము, వారి యొక్క పరిచర్య, ఆ విధానం ఆ యూలికి బాగా నచ్చింది కాబట్టి మాట్లాడకుండా ఉన్నాడు. అయితే ప్రియులారా, వారు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు? మళ్ళా మంచి ఆతిథ్యం పొంది అప్పియా, సంతపేట, త్రిసత్రములు, ఇవి రోమా పట్టణానికి 40 మైళ్ళ దూరంలో ఉన్నది. అనగా అప్పియా, సంతపేట 40 మైళ్ళు, ఈ గ్రేట్ హైవే, పెద్ద హైవే రోమా పట్టణాన్ని నుంచి 40 మైళ్ళ దూరంలో. త్రిసత్రములు అనగా మార్కెట్ ప్లేస్ అన్నమాట. అంత దూరం 10 మైళ్ళ దూరంలో గొప్ప మంచి మార్కెట్ ఉంది ఈ త్రిసత్రములు అనే చోట. అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి వారు నెమ్మదిగా రోమాకు వారు చేరుకున్నారు. అయితే ప్రియులారా, ఇప్పటి వరకు పౌలుకి ఒక ఆలోచన ఉంది. ఏమిటంటే, ఇంతగా ఆ ఓడ పగిలిపోయినప్పుడు ఎంతో భయం కలిగింది. బ్రతుకుతామా లేదా అనే ఒక భయం కలిగింది. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు రోమాకు వెళతావు. దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు కైసరు ఎదుట నిలబడతావు. దేవుని దూత వచ్చి చెప్పింది, నువ్వు భయపడవద్దు అని. ఆ వాగ్దానాన్ని బట్టి నమ్మాడు. కానీ ఇలాంటి ప్రమాదం వచ్చినప్పుడు ధైర్యం కోల్పోయిన వాడయ్యాడు. అయితే ప్రియులారా, ఏమని రాయబడిందో చూడండి. 15వ వచనం ఆఖరిలో, పౌలు వారిని చూసి అనగా సహోదరులను చూసి ఏం జరిగిందంటండి?
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. అసలు 276 మందితో పాటు ఉన్నటువంటి ఈ పౌలు వారిని ధైర్యపరిచాడు. ఏం కాదు, నష్టం జరగదు, మీ వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలిపోదని ధైర్యం చెప్పినటువంటి పౌలే ఇప్పుడు ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఇక ఏంటి నేను వెళతానా లేనా, నేను రోమా పట్టణాన్ని చూస్తానా లేనటువంటి అధైర్యంతో ఉంటుండగా ఇప్పుడు ఏమని రాయబడిందంటే ధైర్యము తెచ్చుకొనేను అంటే అర్థం ఏం చెప్పండి? ధైర్యము కోల్పోయిన వాడుగా ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. నిజంగా ప్రియులారా, ఆతిథ్యము వలన ఏమొస్తుందో తెలుసా? ధైర్యం వస్తుంది. సహోదరుల సహవాసం వలన ఏమొస్తుందో తెలుసా ప్రియులారా? ధైర్యం వస్తుంది. అవును, నిజంగా కైసరు ఎదుట నిలబడాలి అన్న భయము లేదు. ఎన్నో అనుభవాలు చూశాడు. సర్పము వచ్చి చేతికి చుట్టుకున్న అనుభవం చూశాడు. పడవల ప్రమాదములో బద్దలైపోయిన ప్రమాదాన్ని చూశాడు. ఫేలిక్స్ దగ్గర, అగ్రిప్ప దగ్గర, ఫేస్తు దగ్గర అనేక మంది దగ్గర నిలబడ్డాడు. అప్పుడు కూడా భయపడలా, ధైర్యంగా చెప్పాడు. హెబ్రీ భాషలో ఎలాగ మాట్లాడుచుండెను అనే మాటను మనం చూస్తాం. ధైర్యంగా నిలబడి చెప్పినవాడు ఇప్పుడు ధైర్యాన్ని కోల్పోయిన ఆలోచనలో ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇలాంటి తుఫానులు ఎదుర్కొన్నటువంటి ఈ పౌలు ద్వీపంలో సహోదరులను చూడగానే ఇప్పుడు ఏమొచ్చిందండి? ధైర్యం వచ్చింది. కొన్నిసార్లు మన ఆత్మీయమైన జీవితంలో కూడా మనం ధైర్యం కోల్పోతాం. 121వ కీర్తన మనందరికీ తెలుసు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చింది అంటే దావీదు ధైర్యం కోల్పోయిన అనుభవంలో ఉన్నాడు. పిల్లగా నిజమే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనములో, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదరించుతాను అన్నాడు. అసలు ప్రియులారా, రోమాకు అంతకుముందు ఎప్పుడూ వెళ్ళాల పౌలు, సువార్త ప్రకటించలేదు. ఎవరు కూడా, అపోస్తులు కూడా సువార్త ప్రకటించారో లేదో తెలియదు. అక్కడ సంఘం ఎలా ఏర్పడిందో కూడా తెలియదు. కానీ ఇప్పుడు అక్కడికి వెళుతుంటే చూసారా, త్రిసత్రముల దగ్గర పొతియేలులో ఎవరున్నారు? సహోదరులు ఉన్నారు. ఒక్కొక్క చోట సంఘాలు కట్టబడి ఉన్నాయి ఆల్రెడీ. పిల్లరా, నిజంగా యూరప్ ఖండములో కొలసీలో కానీ, ఎఫెసులో కానీ, ఫిలిప్పీలో కానీ, వీటన్నిటిలో పౌలు తిరిగి పరిచర్య జరిగించాడు. కానీ రోమా పట్టణానికి ఎప్పుడు వెళ్ళినవాడు కాదు. ఇదే మొట్టమొదటిసారి. అయితే మొట్టమొదటిసారి రోమాకు వెళుతున్న దేవుడు అతన్ని సహోదరుల ద్వారా ధైర్యపరిచాడు. పిల్లరా, లోకములో మీకు శ్రమ కలుగును, యోహాను సువార్త 16:33. అయినను ఏమన్నాడండి? మీరు ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యము అనేది ఎలా వస్తుందో తెలుసా? ధైర్యం అనేది ఒక సహోదరుడు మరొక సహోదరుని ఆదరించడం ద్వారా వన్ అండ్ అనదర్ ఏం చేయాలి? దే షుడ్ ఎంకరేజ్ వన్ అండ్ అనదర్. ఒకరినొకరు ఏం చేసుకోవాలండి? ధైర్యపరుచుకోవాలి. ఇద్దరు సహోదరులు, ఇదిగో ఒక సహోదరుడు బ్రిడ్జి మీద నిలబడ్డాడు. గతంలో నేను జ్ఞాపకం చేశాను. నిలబడి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలనుకుంటే మరొకడు వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎందుకు నువ్వు దూకాలనుకుంటున్నావు అంటే వాడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో అంతా ట్రాష్ అండి, ఎవరు మంచోళ్ళు కదండి, అంతా మోసమేనండి, అలా చేశారు ఇలా చేశారు అని మోసపోయానండి అని రకరకాలుగా తన గురించి అంతా చెప్పుకున్నాడు. 15 నిమిషాలు ఇద్దరు మాట్లాడుకున్నారు. 15 నిమిషాల తర్వాత ఇద్దరూ కలిసి దూకేశారు. డిస్కరేజ్మెంట్. అదిగో నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో, మేము వచ్చి ఆ గోడను పడగొడతామనగానే, ఆ బరువు ఎక్కువగా ఉందనగానే, చెత్త ఎక్కువగా ఉంది కానీ బలం మొయ్యలేకపోతున్నాం అనగానే అందరూ నీరసించిపోయారు. నీరసించిపోయి ఒక్క మాట, మేము గోడ
కట్టలేము నిర్ణయానికి వచ్చేసారు. డిస్కరేజ్మెంట్ కమ్స్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఏమొస్తుంది చెప్పండి? డిస్కరేజ్మెంట్ వస్తుంది. కానీ సహోదరులను చూడగానే ఏమొచ్చిందండి? ఎంకరేజ్మెంట్ వచ్చింది. సహోదరుల ద్వారా కలుసుకున్నప్పుడు ఇదిగో ధైర్యము తెచ్చుకునేను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ధైర్యము తెచ్చుకున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో మనందరికీ తెలిసిన మాట, ఒక్కనినొకడు పురికొల్పుకొనుడి అన్నాడు. కింద ఫుట్ నోట్లో ఏమన్నాడండి? రేపుకొనుడి అన్నాడు. ఎంకరేజ్ చేసుకోవాలి అంతే. బాగా పాట పాడేవంటే ఎంకరేజ్ చేయాలి, ప్రార్థన చేసినా ఎంకరేజ్ చేయాలి. డిస్కరేజ్మెంట్ ఏంటిదో తెలుసా? అట్లా ప్రార్థన చేయకూడదు బ్రదర్ నువ్వు అన్నావు అనుకోండి, ఏమొచ్చింది చెప్పండి? మనసులో లేను. నీ ముందు బాగానే ఉంటాడు, ఇంటికి పోయి నేను అట్ట చేశానా, ఇట్ట చేశానా, అట్ట చెప్పానా, ఇట్ట చెప్పానా. మార్పుగా మనం చెప్పగలిగితే, ఆ వ్యక్తిని ఎలాగో మార్చగలమో అలాగ మార్పుగా మనం చెప్పగలిగితే మంచిదే, కానీ డిస్కరేజ్మెంట్ చేయకూడదు అన్నాడండి. ఎందుకు రోమాకు వెళ్ళాలనుకుంటున్నాడు? ఆయన వెళ్ళాలని ఉద్దేశం ఏమిటి? రోమాకు ఎందుకు వెళ్ళాలి? రోమా పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు చూడండి. రోమా పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని. అది అందుకోసమే ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా ఉంటే నేను మీకు ఇవ్వాలని, మిమ్మల్ని చూడాలి అని. ప్రియులారా, నిజంగా పౌలు ఎప్పుడు కూడా రోమాకు వెళ్ళలేదు, సువార్త ప్రకటించలేదు. మరి రోమాలో సంఘం ఎలా ఏర్పడింది? పెంతుకోస్తు పండగ వచ్చింది. పెంతుకోస్తు పండగ రోజు పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అప్పుడు ఆ రోమా నుంచి లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి, హెల్లేనీలు రకరకాల ప్రాంతాల నుంచి ఎక్కడికి చేరుకున్నారు? యెరూషలేముకు చేరుకున్నారు. చూద్దాం చూడండి 2వ అధ్యాయం 10వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో, కురేనీ దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు రోమా నుండి ఏమన్నాడండి? పరవాసులుగా వచ్చినవారు అన్న మాట చూస్తున్నాం. అంటే కొంతమంది రోమా నుంచి కూడా వచ్చారు, అప్పుడు పరవాసులుగా వచ్చారు. అక్కడ నివాసం ఉండటానికి కూడా కొంతమంది వచ్చారు. వారు ప్రభువును నమ్ముకున్నారు. వారు నమ్ముకొని కొందరు రోమాకు మరలా తిరిగి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ప్రియులారా, రోమాలో అపోస్తుడైన పౌలుకి చెందినటువంటి బంధువులు కూడా ఉన్నారు. దాదాపుగా ఆ రోమా పత్రిక 16వ అధ్యాయం చదివితే అక్కడ 27 మంది పేర్లు రాయబడి ఉన్నాయి. ఎవరు? రోమాలో ఉన్న విశ్వాసులు. ఎక్కడ నుంచి వారు వెళ్ళారు? అంతియోకయ నుంచి వారు వెళ్ళారు, యెరూషలేము నుంచి వారు వెళ్ళారు. రకరకాలుగా వారు వెళ్ళి అక్కడ త్రిసత్రములు కానీ, పోతియోలిలో కానీ, రోమా పట్టణంలో కానీ అనేకమైన సంఘాలు ఆ దినాల్లో ఏర్పడ్డాయి. మెట్టుకు పేతురు ప్రసంగం చేసినప్పుడు కొందరు రక్షింపబడి ఉండవచ్చును. అయితే ప్రియులారా, ఏనాడు కూడా అక్కడికి వెళ్ళనటువంటి ఈ పౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రోమా పట్టణానికి వెళుతున్నాడు. అక్కడ సంఘముల వారు ఆయనకు ఆతిథ్యమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ప్రియులారా, 2 సంవత్సరాలు రోమా చెరసాల్లో ఉంచబడ్డాడు. రోమా పట్టణంలో చెరసాల్లో ఉంచబడ్డాడు. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలోమోను పత్రిక, ఈ పత్రికలు, ఈ 4 పత్రికలను రోమా చెరసాల్లో ఉండి రాశాడు పిల్లారా. రోమా చెరసాల్లో ఉండి రాశాడు. అయితే ఆయన ఉద్దేశం ఏమిటి? కైసరు ఎదుట నిలబడాలి. పోయినవాడు పోయినట్టే ఉండలేదండి. పరిచర్య జరిగిస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. అసలు సేవ ఎలా చేస్తున్నాడంటే కైసరు ఇంటి వారికి కూడా సువార్త చెప్పాడు. కైసరు ఇంటి వారికి సువార్త చెప్తే కైసరు ఇంటి వాళ్ళు కూడా నమ్ముకున్నారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూద్దాం చూడండి. 4వ అధ్యాయము 22వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము ఆఖరి 22వ వచనం. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు.
పరిశుద్ధులు అందరూ అని చెప్పి ఏమన్నాడు, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు. అంటే కైసరు ఇంటి వారిని కూడా ఏం చేశాడు, మార్చాడండి. ప్రియులారా, ఈ రీతిగా ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అందరిని పిలిచి సువార్త చెప్తున్నాడు. పౌలు యొక్క గొప్ప విశేషమైనటువంటి అనుభవం ఏమిటంటే, చెరసాల అంటే జైల్లో ఊసలు పెట్టే చెరసాల కాదు, ఒక అద్దె ఇల్లు. రోమాలో ఆ కాలంలో 46,000 ఇళ్ళు ఉన్నాయంట, అద్దెళ్ళు. అలాంటి అద్దె ఇళ్లల్లో ఒక ఇల్లు తీసుకొని ఉన్నాడు, కాపురం ఉన్నాడు. పూర్తిగా ఆ అద్దె ఇంట్లో ఉన్నాడు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. కైసరు ఎప్పుడైనా పిలిస్తే పోయి అటెండ్ అవ్వాలి. ఇలాంటి జైలు అనమాట అయింది. అలాంటి అద్దె ఇంట్లో ఉన్నాడు. అంటే ఒక రకంగా పౌలుని గురించి చెప్పాలంటే ప్రిజనర్ విత్ ప్రివిలేజ్. అద్దె ఇంటిలో ఉండి సువార్త ప్రకటిస్తున్నాడు. 24వ వచనములో అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. ఇలారా, ఇలా నమ్మకపోయినప్పుడే యెషయా గ్రంథాన్ని తీసి చూపించడయ్యా, మీ మధ్యకు వచ్చి యూదుల మధ్యకు వచ్చి ధర్మశాస్త్రాన్ని గురించి, క్రీస్తు ధర్మశాస్త్రములో ఉన్నాడు అనే సంగతిని గురించి మీకు చెప్తుంటే మీరు వినట్లేదు. కాబట్టి మీకు చెవులున్నాయి కానీ మీరు వినలేని వారయ్యారు. మీ హృదయము క్రొవ్వుతో నిండిపోయింది, మీరు వినలేకపోతున్నారు. కాబట్టి నేను అన్యజనులకు సువార్త చెప్తా అని రోమాలో ఉన్న వారికి సువార్త చెప్పటం ప్రారంభించాడు. సువార్త ప్రకటించడానికి ఏ ఆటంకము లేదు అని మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే అద్దె ఇంట ఉండి వచ్చుచూ పోవుచున్న వారికి ఏం చేస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. వీ కెన్ విన్ సోల్స్ వెన్ వీఆర్ అవైలబుల్. మనం ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటామో అప్పుడే మనం ఏం చేయగలం, సువార్త ప్రకటించగలం. నేను ఒక చోటుండి, నేను వేరే ఊర్లో ఉండి ఈ ఊర్లో పరిచర్య జరిగించాలంటే జరిగించలేను. సేవ చేసే వ్యక్తి ఎల్లప్పుడూ ఎలా ఉండాలి, అందుబాటులో ఉండాలి. అయితే హీ వాజ్ అవైలబుల్, అతడు అందుబాటులో ఉన్నాడు. పిల్లారా, సేవ జరిగించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఎంతోమంది నశించిపోతున్నారు. 126వ కీర్తన 6వ వచనములో పిడికెడు విత్తనాలు చేతపట్టుకొని ఏమన్నాడండి, కన్నీళ్లతో విత్తువాడు అన్నాడండి. మనము విత్తాలి, సువార్త ప్రకటించాలి. అద్దె ఇంటిలో ఉన్న, చెరసాల్లో ఉన్న, వచ్చుచూ పోవుచున్న వారికి అతడు ఖాళీగా లేదండి. ఓడలో ఉన్న వారిని నేను 276 మందిని నీకు అనుగ్రహించి ఉన్నానంటే 276 మంది యొక్క రక్షణ ఎవరి చేతిలో ఉంది, పౌలు చేతిలో ఉంది. పౌలుకి అప్పగించాడు ఆ పని. మెలితే ద్వీపములో వారిని అప్పగించాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళినా పౌలు ఏం చేస్తున్నాడు, సువార్త పని చేస్తున్నాడు. అందరికీ అందుబాటులో ఉన్నాడు, అందరితో కలుస్తున్నాడు, అందరితో కలిసి సహవాసం చేస్తున్నాడు. వారు పొలలేరుకున్నారు కాబట్టి, చలిమంట వేసుకున్నారు కాబట్టి నేను పక్కగా కూర్చుంటాను, కుర్చీ వేసుకోవాలనుకోలేదు. ఆయన కూడా పొలలేరి ఏం చేశాడు, కూర్చున్నాడు. వారితో మమేకమయ్యాడు, వారితో సహవాసం చేశాడు, అందుబాటులో ఉన్నాడు. హీఈస్ అవైలబుల్. ఇదిగో నేను కొందరిని సంపాదించుకోవాలి అని, యూదులను సంపాదించుకోవాలి అంటే యూదులకు యూదుల వలె ఉంటిని. ధర్మశాస్త్రము లేని వారిని నేను సంపాదించుకోవాలి, ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. ప్రియులారా, అక్కడ చెప్తున్నాడండి, ధర్మశాస్త్రము లోబడిన వారిని సంపాదించుకోవాలంటే ధర్మశాస్త్రానికి నేను లోబడకపోయినా ఎలా ఉన్నాను, ధర్మశాస్త్రముకు లోబడినట్టుగా నేను ఉన్నాను, లోబడకపోయినా. ఎందుకంటే సంపాదించుకోవాలి. చివరికి ఏమన్నాడు తెలుసా, ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధాల వాడనైతిని. ఎక్కడికి పోతే అక్కడ, యూదుడైతే యూదుడు, ధర్మశాస్త్రం లేని ధర్మశాస్త్రం, ఎక్కడికి పోతే అక్కడ, ఏ భాష కావాలంటే ఆ భాష మాట్లాడతాడు, ఏం చెప్పాలంటే అది అంతే. కేవలము మనుషులను సంపాదించుకోవాలి, కేవలం మనుషులను హీఈస్ అవైలబుల్. ఆయన అందుబాటులో ఉన్నాడు. అద్దె ఇంట
2 సంవత్సరములు అతడు అందుబాటులో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, హీఈస్ యాక్టివ్. రెండవది ఏంటండి? ఈజ్ అవైలబుల్. రెండవది ఏంటంటండి? ఈజ్ యాక్టివ్. ఏం చేస్తున్నాడు? పూర్ణ ధైర్యముతో ఏం చేస్తున్నాడండి? హీ వాజ్ ప్రీచింగ్ అండ్ టీచింగ్ టు అదర్స్. ఎవరెవరైతే ఆయన బయటకు వెళ్ళలేకపోతున్నాడు, కానీ ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళుతున్నాడు. అందుకే పౌలు అంటాడు, నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనా సరే, నా శరీరమందు ఎవరు గణపరచబడాలి? క్రీస్తు గణపరచబడమన్నట్లు ఏ విషయములో నేను సిగ్గుపడక అన్నాడండి. సువార్త చెప్పడానికి మనకేం ఉండకూడదు చెప్పండి? సిగ్గు ఉండకూడదు. సిగ్గుపడక పూర్ణ ధైర్యముతో అనే మాట మనం చూస్తున్నాం. ఏం కావాలండి? ధైర్యం కావాలి. అయ్యో వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఇది చేస్తారు, ఇది చేస్తారు. దేవుడు అంటున్నాడు. అందుకే పౌలు ఏం తీర్మానం చేసుకున్నాడు? బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతా, చచ్చిపోతే నా బ్రతుకు మూలంగా ప్రభు కనపరచబడాలి. చచ్చిపోయిన తర్వాత ప్రభు కోసం చనిపోయాడండి. నా చావు మూలముగానైనా ఎవరికి ఘనత రావాలి? ప్రభు కనపరచబడాలని ఏం చేస్తున్నాడండి? పూర్ణ ధైర్యముతో సువార్త ప్రకటిస్తున్నాడండి. అక్కడ ముందు చెప్పాడు, నేను సిగ్గుపడక. పిల్లారా, ఈజ్ యాక్టివ్. అంత మాత్రమే కాదు, ఈజ్ అష్యూర్డ్. ఏం చేశాడు చూడండి, ఆఖరి వచనములో దేవుని రాజ్యమును ప్రకటిస్తూ ఉన్నాడు. అయ్యా యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నాడండి. పౌలు కైసరు ఎదుట నిలబడి తీర్పు గురికాక ముందు ఈ మాటలన్నీ చెప్పాడు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసి, ఫిలిమోను పత్రికలు రాశాడు. ఇది మొట్టమొదటి చెరసాల అనుభవం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మరలా ఆయనకి చెరసాల్లో వేశారు. మొట్టమొదటి చెరసాల్లో అందరికీ అందుబాటులో ఉన్నాడు. రెండవసారి చెరసాల్లో ఎవరికి అందుబాటులో లేకుండా పోయాడు. మొట్టమొదటి చెరసాల్లో అందరికీ వచ్చుచూ పోవుచున్న వారికి సువార్త ప్రకటించాడు. ఎందుకంటే అందరూ రాగలిగే అవకాశం ఉంది. ఇప్పుడు అతని చుట్టూ రెండవసారి చెరసాల్లో వేయబడినప్పుడు రెండవ తిమోతి పత్రిక ఆ సమయంలో రాశాడు. ఆ సమయంలో రాసి, ఇదిగో నేను పానార్పణముగా పోయబడుచున్నాను అని చెప్పి, ఇదిగో నేను నా పరుగును కడముట్టించాను, ఇదిగో నా పరుగు నేను తొడముట్టించాను, నా కొరకు బహుమానం సిద్ధంగా ఉందని నేను ఎదురు చూస్తున్నాను, నీతి కిరీటం నాకు సిద్ధంగా ఉందని నేను ఎదురు చూస్తున్నాను, నా సమయం అయిపోయింది అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇక వృద్ధాప్యంలోకి వచ్చాడు. క్రీస్తు శకము 60వ సంవత్సరంలో ఆ 4 పత్రికలు రాశాడు. 66వ సంవత్సరంలో ఇదిగో ఆ చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో ఇప్పుడు ఒంటరితనం అనుభవిస్తున్నాడు, బాధను అనుభవిస్తున్నాడు. అంతకుముందు అనేక మంది దేమా ఉన్నాడు, అరిస్టార్క్ ఉన్నాడు, లోకా ఉన్నాడు, జాన్ మార్క్ ఉన్నాడు, అనేక మంది, ఆఖరిగా తిమోతి కూడా పౌలుతో పాటు చెరసాల్లో అక్కడ అద్దె ఇంట ఉన్నప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు ఒంటరి అయిపోయాడండి. పౌలు వృద్ధాప్యంలో ఒంటరి అయిపోయాడు. పనార్పణం పోయబడుతున్నాడు. ఆయన ఇప్పుడు ఎవరికి అందుబాటులో లేక మరణ దినం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పిల్లారా, నాకు దేవుడు విడుదల కలిగిస్తాడని ఆశ నాకుంది అన్నాడు మొదటిసారి. ఇప్పుడు ఆశ లేదు. రెండవసారి చెరసాల్లో ఉన్నప్పుడు. పిల్లారా, ఇలాగా ఆయన క్రీస్తు శకం 67వ సంవత్సరంలో నీరో కైసర్ అనే చక్రవర్తి పౌలును శిరచ్ఛేదనం చేయించేశాడు. పౌలు శిరచ్ఛేదనం చేయబడి ఆయన హతసాక్షిగా చనిపోయాడు. పిల్లారా, బైబిల్ గ్రంథములో హతసాక్షులకు ఏమున్నదో తెలుసా? జీవ కిరీటమున్నది. బ్రతుకు మూలంగానైనా చావు మూలంగానైనా నేను క్రీస్తు కోసం జీవించాలనుకున్న పౌలు కైసరు చక్రవర్తి నీరో ఏం చేశాడు? శిరచ్ఛేదనం చేశాడు. రోమా చక్రవర్తి క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతాడు. ఒకనొక రోజున నిలబడినప్పుడు ఏముందో తెలుసా? జీవకిరీటం పెడతాడు. ఎవరికి?
పౌలుకి. మరణం వరకు మనం ఏం చేయమన్నాడండి? నమ్మకంగా ఉండాలి. నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మన ఈ లోకానికి వచ్చి ఆయన ఎంతో శ్రమను అనుభవించాడు. పౌలైతే ఇతరుల కోసం ప్రాణం పెట్టలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు లోకమంతటి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నన్ను రక్షించాడు. పరలోకములో ఉంచాలని ఆయన ఇష్టం. చెరసాల్లో ఉన్నటువంటి ఈ పౌలు అనేక మందిని విడుదల పొందించుట కొరకు ఖైదీలకు సువార్త చెప్పాడు. అయితే మనల్ని విడిపించుట కొరకు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. విమోచన కార్యమని జరిగించాడు. పాపక్షమాపణ అనుగ్రహించాడు. నా యొద్దకు రండి ఆయన పిలుస్తున్నాడు. ఆయన వద్దకు వస్తే ఆయన క్షమిస్తాడు, పరలోకం చేరుస్తాడు. పరలోకము చేరి మనము ఆయనతో పాటు ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాగే ఉండటానికి ప్రభువు సహాయం చేయనుగా.